లాలాబేట లల్లుబాయ్ నెక్స్ట్ 2029 వరకు ఎమ్మెల్యేగా చూడొచ్చా మేము? వై నాట్ బ్రదర్? నేను దొంగ నాళ్ళంగానా ఇవాళ పొలిటికల్ ముసుగులో ఉండి ఇవాళ ఒక వెంచర్లు అని చెప్పేసి నేను 100 ఎకరాలు వెంచర్లు చేస్తున్నాం. ఆ వెంచర్లో 10 లక్షలు కడితే 6 నెలల తర్వాత 10కి 20 లక్షలని ఇస్తాం, లేదనుకుంటే 20 లక్షలకు సంబంధించిన ల్యాండ్ అని ఇస్తామని చెప్పేసి ఇవాళ కొన్ని బోకస్ సమస్యలు పెట్టి ఇవాళ నిరుపేదలు గరీబులు ఏం అయిపోయిందంటే ఒక ప్లాట్ కొందాం అనుకున్నాడు, ఎవడు కొంటాడబ్బా? ఇవాళ ఒక ప్లాట్ కొందాం అనుకున్నాడు, నాలాంటి గరీబులే ఆ ప్లాట్ కొంటే రేపు మన బిడ్డకు అవుతుంది, రేపు మనకి ఏదైనా ఫ్యూచర్ ప్లాన్కి ఏదైనా ఉంటుంది అని చెప్పేసి కొంటారు. అదే డబ్బులు ఉన్నాడు ఏం చేస్తాడు? ఒక ప్లాట్ ఎందుకు కొంటాడు? పోతాడు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 1 ఎకరా ఉంటాడు డబ్బులు ఉన్నాడు. డబ్బులు లేని వాళ్లకు ఆశ చూపి వెరేసి చేపగరేసి వెరేసి ఇవాళ కొన్ని వేల మందిని రోడ్న పడేసి ఆ సంస్థలు ఏవైతున్నాయో 100 కోట్లు ముంచి జనాల రక్తం తాగి జనాలని వల్ల ముంచి నడి రోడ్డు మీద ఇడిచిపెట్టేసి ఇవాళ మా ఆఫీసుల చుట్టూ వందలాది మంది అన్నా మాకు పరిస్థితి ఏదన్నా, మా నాయన చచ్చిపోయిందన్నా, మా అమ్మ చచ్చిపోయిందన్నా ఈ ఆలోచన పెట్టుకొని మేము ఏదో మాకు రూపాయి వస్తాన ఉద్దేశంతోనా ఇలా 20 లక్షలు ఇచ్చినామన్నా, 30 లక్షలు ఇచ్చినామన్నా, 50 లక్షలు ఇస్తే 50 లక్షలకు 1 ఇయర్లో ₹1 కోటి ఇస్తారు, 50 కల్పిస్తానన్నారన్నా. లాస్ట్కి వచ్చే వరకు మా 50 కూడా లేవన్నా, మా పరిస్థితి లేదన్నా, మా వాళ్ళు మా ఫ్యామిలీ హ్యాంగింగ్ చేసుకొని చచ్చిపోయారని ఇలా వందలాది మంది చచ్చిపోతున్నారు. ఇవాళ ఇలాంటి బోకస్ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, ఈ బోకస్ వల్ల జల్లెడబట్టాలి, ఏం జరుగుతుందని చెప్పేసి ఇవన్నీ చూసి వాళ్ళ మీద ఫోకస్ పెట్టేసి ఇలాంటి గరీబులను చాలా మంది కాపాడాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం అనుమానం చెప్పు మేము ఏడన్నా చిల్లర చిచ్చోరణ చేసినామని చెప్పి అలాంటి చిల్లరన చిచ్చోరణ వాళ్ళే ఇవాళ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా దొంగలు అందరు సొమ్మంతా దోసుకొని ఇవాళ వాళ్ళు పొలిటికల్ గా చలామయ్యేటోళ్ళు పొలిటికల్ లీడర్స్ అయితే అయిందేముంది. మాలాంటి వాళ్ళం మేము వైట్ పేపర్లు అంటాం కదా సార్, మేము పొలిటికల్ గా ఎంట్రీ అయితే తప్పేముంది? 100% మా కష్ట సుఖాలు తెలుసు, గ్రౌండ్ లెవెల్ తెలుసు, మాకు గంజి తెలుసు, ఇవాళ హ్యాపీగా పెద్ద కారులో తిరగడం తెలుసు. ఈ మధ్యలో మేము అన్ని కూడా చూసుకుంటూ వచ్చినాం. కాలు గుంతల పైసా, ఒక కాలు గుంతలు ఉంది, ఒక కాలు గడ్డ మీద ఉంది. ఈ కాలు జారిపోతే మట్టేస్తారు, చచ్చిపోతాం, మన జీవితం ఇంతే అయినా. మనం ఉన్నన్ని రోజులు మనం బతుకుతూ ఇంకో 10 మందిని బతికిస్తూ 10 మంది కళ్ళలో ఆనందం చూడాలనుకున్న వ్యక్తులం మేము పొలిటికల్ అంటే తప్పేముంది? వాస్తవానికి నిజంగా ఏ పొలిటికల్ లీడర్స్ బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ 100% నిజంగా మాలాంటి వాళ్ళకు టికెట్లు ఇస్తే మేము ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచి ఈ సొసైటీకి ఖచ్చితంగా 100% మేము న్యాయం చేసి 10 మందికి మేము మేలు చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. లల్లన్నతో పాటు రోజు ఎంతమంది బ్యాచ్ ఉంటారు, ఎంత ఖర్చు అవుతుంది ఒక రోజుకి లల్లన్నకి ఆ బ్యాచ్ని మేపడానికి? ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ రోజు ఒక ₹1000 సంపాదించుకుంటే చాలరా నాయన, 22 years 23 years ₹1000 సంపాదించాలన్న సిచ్యువేషన్ నుంచి ఇలా రోజు ఒక ₹10,000 ఖర్చు పెట్టుకున్న స్టేజ్కి వచ్చినామంటే మా నాన్న ఆశీర్వాదం. అందులో మేము కూడా కష్టపడుతున్నాం ఎంతో అంతో. ఒక 10 లక్షలు పెట్టి 10 లక్షలకు అవసరం అనుకుంటే బిజినెస్లో పెట్టి 10 లక్షలకు 2 లక్షలు కలుపుకొని ఆ తర్వాత అది పెట్టి ఇది పెట్టి అట్లా 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 మేము కూడా ఇవాళ మార్కెట్లో ఎంతో మానవ చేయనరు మంచి బిజినెస్ చేస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఈరోజు దాదాపు ఉంటుంది నెలకు ఒక 3-3.5 లక్షలు ఖర్చు ఉంటుంది. తప్పదు, నడిచిన రోజులు నడిపేయాలా, దేవుడు ఇస్తుండు, నడుస్తుంది, నడిచిన రోజు నడిపేయాలా, నడవనప్పుడు చూద్దాం. లల్లన్నతో పాటు మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు బ్యాచ్? ఒక 10 మంది ఉంటారా డైలీ? రోజు నా దగ్గరికి 100 మంది 200 మంది వస్తారు. మీతో ట్రావెల్ అయ్యే వాళ్ళు రోజు 100-200 మంది వస్తారు. అందులో 200 మందిలో కనీసం 60-70 మంది నేను ఎంబడి వస్తామని తిరుగుతామంటే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళందరూ కూడా తిప్పుకోలేను. అంటే ఇవాళ మా పిల్లలు మంచి అడ్వకేట్స్ అయ్యారు, మా పిల్లలు మంచిగా చదువుకున్నారు. రేపు మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అన్న అలా మీ పిల్లల్ని మంచిగా చదివించుకున్నావు, మా పిల్లల్ని వేసుకొని నువ్వు తిరుగుతున్నావు చేస్తున్నావు, మా పిల్లలు అవారైపోయారు, దొంగలైనరు లంగలైనరు అని చెప్పి మీలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే ఏం చేయాలా? తలకాయ ఎడబెట్టుకోవాలి. అట్లా ఇవన్నీ కూడా మనకు చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి సొసైటీ పబ్లిక్ మనము బయట వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయను. నాకు సంబంధించి రెగ్యులర్గా ఒక 7-8 మంది ఉంటారు. వాళ్ళకు కూడా నా ఏమైనా వర్కులు చేసినా, నాకు సంబంధించిన సైడ్లు ఏమైనా ఉన్నా అమ్మినా చేసినా వాళ్ళకి ఇంత అంత నేను జీతం ఇస్తా. తర్వాత ఇంకేమైనా వర్కులు చేస్తే మన పెద్ద పేమెంట్లు వస్తే కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళని పెట్టుకునే ఉంటాను తప్ప ఎవరిని పడతాలో నేను పడితే తిప్పుకోను. అట్లాంటి చిల్లర పనులు చేయ. ఈ మధ్యలో ఎవరు పడితే గోల్డ్ వేసుకొని గోల్డ్ మ్యాన్ అంటారు. ఈ మధ్యలో గోల్డ్ ఉమెన్స్ కూడా వస్తున్నారు. అసలు ఏంటనేది? ఏంటని కాదు, ఇప్పుడు ఒకప్పుడు గుర్తుపెట్టుకో, ఒకప్పుడు
దేవుళ్ళు వేసుకునేది. మగవాళ్ళు లేడీస్ కంటే ఎక్కువ గోల్డ్ ఎవరు వేసుకునేది? దేవుళ్ళు. కిరీటాలు, కంకణాలు, పెద్ద పెద్ద ఆభరణాలు. ఆభరణాలు ఇవన్నీ కూడా వేసుకునేది. లేడీస్ కంటే ఎక్కువ వేసుకునేది. అవును. మళ్ళా బహుశా ఆ ట్రెండ్ ఈ మధ్యకాలంలో ఈ 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల మగవాళ్ళకి వచ్చింది అనుకుంటున్నాను. అందరు గోల్డ్, లేడీస్ కంటే ఎక్కువ గోల్డ్ వేసుకునేది. అవును. అయితే దాని తర్వాత ఏంటంటే అందరు కూడా కాకుండా లేడీస్ అందరు కూడా గోల్డ్ వేసుకొని బయట తిరిగి దొంగతనాలు బాగా అవుతున్నాయి. పోతే పోతే గుంజుకొని పోయినా వాళ్ళ ఏమంటే ఉరకలేరు, వాళ్ళు ఏమంటే ఏం చేయలేరు. కాబట్టి లేడీస్ లిమిట్గా ఎంత వేసుకోవాలి అంత వేసుకుంటారు. అది కూడా దాచిపెట్టి ఇరుతారు. ఇక మగవాళ్ళంటే మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డేర్ చేస్తుంటాం కాబట్టి మనల్ని అందరు గుర్తుపడతారు. మా దగ్గర రావాలంటే ఒక్కడికి 100 రకాలుగా ఆలోచిస్తారు. కాబట్టి మేము అందరం వేసుకుంటాం. అయినా అలాంటిది ఎవరన్నా ఆలోచన కనిపిస్తే మేము వాళ్ళ తగ్గట్లు వాళ్ళు 2 నిమిషాలు వాళ్ళ తాట తీస్తాం. అవసరం ఉంటే మేము టైం వస్తే మళ్ళీ వాళ్ళని దొరకకుండా చేసేస్తాం.